కాలజ్ఞానము లిఖించుట. ఆవులను ఒకచోట గుంపుగా నిలిపి ఆ గుంపు చుట్టూ గుండ్రముగా ఒక గీత గీచారు. బ్రహ్మంగారు కాలజ్ఞానము లిఖించుటకు స్వామివారు అక్కడే ఉన్న ఒక తాటి చెట్టు వద్దకు వెళ్లగా ఆ తాటి చెట్టు తనంత తానుగా క్రిందికి వంగింది. అప్పుడు స్వామివారు ఆ తాటి చెట్టులోని మువ్వను కోసుకుని గులజారి ముళ్లను తీసుకుని రవ్వల కొండలో ఒక గుహలోనికి వెళ్లి అక్కడ సమున్నతమైన శిలాఫలకంపై సుఖాసీనులై ఆ తాటి ఆకులపైన గులజారి ముళ్లతో కాలజ్ఞానము లిఖించనారంభించారు. ఇలాగే ప్రతిరోజూ స్వామివారు ఆవుల మందలను తోలుకురావటం, ఆ గుంపు చుట్టూ గుండ్రటి గీత గీయడం, స్వామివారిని చూడగానే తాటి చెట్టు తనంతట తానుగా క్రిందికి వంగడం, స్వామివారు తాటి ఆకులు కోసుకోగానే ఆ చెట్టు తనంత తానుగా మరల యథాస్థితి పొందడం, అనంతరం స్వామివారు గుహలో ప్రవేశించి కాలజ్ఞానాన్ని రచించడం నిత్యకృత్యంగా సాగుతోంది. ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆ గ్రామస్థులు ఆ దారిన వస్తుంటే అచ్చమ్మగారి ఆలమంద ఒకే చోట గుంపుగా ఎటూ కదలకుండా ఉండటం కంటపడింది. ఆ వింతని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని వాళ్లు వెంటనే అచ్చమ్మగారి వద్దకు వెళ్లి జరిగిందంతా విపులంగా ఆమెకు తెలియచేశారు. ఆమెకి కూడా ఆ వృత్తాంతం వింతగానే తోచింది. ఆమె వాళ్లని పంపించేసి ఆ వింత ఏమిటో తానే స్వయంగా చూసి తేల్చుకోవాలని నిశ్చయించుకుంది.